సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. రబీ సీజన్ కి సంబంధించి యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్. సూర్యాపేట జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పూజలు. సూర్యాపేట జిల్లాలో రికవరీ చేసిన సెల్ ఫోన్లను బాధితులకు అందించిన జిల్లా ఎస్పీ నరసింహ. నాగారం గ్రామంలోని శ్రీ స్వయంభూ ఆది మహావిష్ణు దేవాలయంలో తెల్లవారుజామున నుంచి ఉత్తర ద్వారాన దర్శనం కల్పిస్తూ ఆలయ సిబ్బంది ఏర్పాట్లు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందే విధంగా చేస్తా దూది వెంకటాపుర గ్రామం సర్పంచ్ నడిమిటి నరేష్. పొట్ట శేఖర్ నాగమణి సహకారంతో సాయి భోజన ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. మట్టపల్లి పుణ్యక్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. మానసిక వికలాంగులకు అన్నదానం నిర్వహించిన కంజర శ్రీను గురుస్వామి. విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని పిల్లలకు పిలుపునిస్తున్న జేడి లక్ష్మీనారాయణ. విద్యార్థులకు సత్ప్రవర్తనతో కూడిన విద్యాబుద్ధులు నేర్పడం సంతృప్తినిచ్చిందన్న ముచ్చుపల్లి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు. జాతీయ స్థాయి డ్రిప్ బాల్ ఛాంపియన్షిప్ లో కాంస్య పతాకం సాధించిన ఇబ్రహీంపట్నం వాసవి జూనియర్ కళాశాల జట్టు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. రబీ సీజన్కి సంబంధించి యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ అన్నారు. ఈ రబీ సీజన్లో రైతులకు యూరియా సరఫరా, యూరియాపై ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్పై మంగళవారం ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం మరియు సమావేశానికి హాజరయ్యారు. రబీ సీజన్కి సంబంధించి యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని రెవెన్యూ అదనపు నల్గొండ కలెక్టర్ జె శ్రీనివాస్ అన్నారు. ఈ రబీ సీజన్లో రైతులకు యూరియా సరఫరా, యూరియాపై ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్పై మంగళవారం ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం మరియు సమావేశానికి హాజరయ్యారు. జిల్లాలో యూరియాకు ఎలాంటి కొరత లేదని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. యూరియా కోసం రైతులు గతంలోలాగా క్యూ లైన్లో నిలబడాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం తీసుకొచ్చిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ రైతులకు ఎంతో సౌకర్యంగా ఉందని తెలిపారు. ఈ యాప్ ద్వారా కూర్చున్న చోటు నుండే ఏ షాప్లో ఎంత యూరియా అందుబాటులో ఉందో తెలుసుకోవచ్చని, అంతేకాక ఏ డీలర్ వద్ద ఎంత స్టాక్ ఉందో వెంటనే తెలిసిపోతుందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ వల్ల యూరియా క్రమబద్ధీకరణ సైతం చేసుకోవచ్చని, అలాగే ఏ పంటకు ఎంత యూరియా వేయాలో కూడా ఈ యాప్లో అందుబాటులో ఉందని, నల్గొండ జిల్లాలో ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ విజయవంతంగా నిర్వహిస్తున్నప్పటికీ ఈ యాప్పై ఇంకా విస్తృత ప్రచారం చేయాలని చెప్పారు. రైతులు అనవసరంగా ఎక్కువ మొత్తంలో యూరియా వాడితే భూమి సారవంతం కోల్పోయి దిగుబడి తగ్గే అవకాశాలున్నాయని, ఈ విషయం రైతులకు అవగాహన కల్పించాలన్నారు. నల్గొండ జిల్లాలో యూరియా పంపిణీని ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ స్థాయిలో పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని ఫర్టిలైజర్ అమ్మకం కేంద్రాల వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, షమియానా, తాగునీరు ఏర్పాటు చేయాలని, ప్రతి కేంద్రంలో కనీసం 3 కౌంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. నల్గొండ జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్, జిల్లా సహకార అధికారి పత్యానాయక్, దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి, పౌర సరఫరాల జిల్లా అధికారి వెంకటేష్, మార్ఫెన్ డిఎం జ్యోతి, వ్యవసాయ సహాయ సంచాలకులు, వ్యవసాయ అధికారులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సిఇఓలు, తహసీల్దార్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. దేవాలయంలో 7 ద్వారాలు ఏర్పాటు చేయడంతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేశారు. దేవాలయం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని
దర్శించుకున్నారు. దేవాలయంలో 7 ద్వారాలు ఏర్పాటు చేయడంతో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వెంకటేశ్వర స్వామి ప్రధాన అర్చకులు నల్లాన్ చక్రవర్తుల వేణుగోపాలాచార్యులు మాట్లాడుతూ, జై శ్రీమన్నారాయణ, భక్తులకు ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా పద్మావతి గోదా సమేత వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులు తెలియజేశారు. వైకుంఠ మందిరంలో సాక్షాత్తు నారాయణమూర్తిని దర్శించినట్టుగా వేలాదిగా వచ్చినటువంటి భక్తులు అనుభూతిని పొందినట్టుగా పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి నామము ఒక్కసారి జపిస్తే 1,00,000 సార్లు జపించినట్లుగా ఫలితం జరుగుతుందని అన్నారు. ప్రతి ఒక్కరికి శ్రీ వెంకటేశ్వర స్వామి శుభాశీస్సులు ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ, సభ్యులు సర్వోత్తం రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ శ్రీనివాస్, ఊర రామ్మూర్తి, గాయత్రి, ఈవో శ్రీనివాస్ రెడ్డి, ఆండాలు, గోష్ఠి, వికాస తరంగిణి బృందం, గోవిందమాల భక్త బృందం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. స్వామివారికి అష్టోత్తర శతనామాలతో అర్చన అందరూ చక్కగా 2 చేతులు పైకెత్తండి. గొప్పగా గోవింద నామాలు చెప్పండి. గోవింద శ్రీనివాసాయ మంగళం. గోవింద అర్చన చేస్తున్నాడు. అమ్మా వేయకూడదమ్మా అట్లా పుష్పాలు. తీస్తా బెటర్.
స్వామికి ఉత్తర శతనామార్చన ప్రారంభమవుతుంది. నమస్కారం చేస్తూ చెప్పండి. నమస్కారం చేస్తూ సేవించండి. ఓం స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించండి. జై శ్రీమన్నారాయణ. భక్తులందరికీ కూడా ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శుభాశీస్సులు తెలియజేస్తూ ఈ రోజు మన సూర్యాపేట పట్టణంలో ఉన్నటువంటి పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సాక్షాత్తు వైకుంఠనాథుడే దిగి వచ్చాడా అన్నట్టుగా శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి యొక్క క్షీరశైననాథుడిగా దర్శనమిస్తున్నాడు స్వామి. ఎక్కడా లేని విధంగా ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎక్కడ 7 ద్వారాలు 7 గోపురాల నుండి తేజోద్వారము, యశోద్వారము, బలద్వారము, వీర్యద్వారము, విజయద్వారము, ఐశ్వర్య ద్వారము, కీర్తి ద్వారముల గుండా వస్తూ వైకుంఠ మందిరంలో సాక్షాత్తు నారాయణుని దర్శించినటువంటి అనుభూతిని వేలాదిగా వచ్చినటువంటి భక్తులు కూడా అనుభూతి పొందడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారి నామాన్ని ఒకసారి జపిస్తే 1,00,000 సార్లు జపించినటువంటి యొక్క ఫలితం కలుగుతుంది. మనం చేసేటువంటి యొక్క దోషాలు ఏవైనా తెలిసి కానీ తెలియక కానీ జరిగేటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అనడంలో ఏమాత్రం దాంట్లో సందేహం లేదు. 33 కోట్ల మంది ఈ రోజు కోసము ఆ దేవతలందరూ ఎదురు చూసేటువంటి ఒక ఆ స్వామి దర్శనాన్ని ఈ రోజు తండోపతండాలుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించుకొని వారంతా కూడా తన్మయత్వం చెందారు. ప్రతి ఒక్కరికి కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుభాశీస్సులు తెలియజేస్తున్నాం. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు 20 లక్షల విలువైన 104 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న సుమారు 20 లక్షల విలువైన 104 ఫోన్లను గుర్తించి రికవరీ చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందజేయడం జరిగింది. పోలీసు శాఖ ప్రజలు రక్షణలలో నిరంతరాయంగా కృషి చేస్తోంది. ఫోన్ గుర్తించడంలో సిబ్బంది పటిష్టంగా పనిచేశారు. ప్రజల రక్షణలో కుటుంబాలు దూరంగా ఉంటూ పనిచేస్తున్నారు. పోలీసు సేవలను ప్రజలు గుర్తించాలి అని ఎస్పీ నరసింహ తెలిపినారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సరం 8వ దఫా మొబైల్ మేళా నిర్వహించి రికవరీ చేసిన మొబైల్స్ను బాధితులకు అందించాము అన్నారు. ఈ పోర్టల్ ద్వారా ఈ సంవత్సరం 1334 మొబైళ్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగినదన్నారు. ఈరోజు రూపాయలు 20 లక్షల విలువైన 104 మొబైల్స్ బాధితులకు అందించాము. దీనికోసం జిల్లా పోలీసు చాలా కృషి చేసినది. పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సైబర్ వారియర్స్, టెక్ టీమ్ సిబ్బంది, రిసెప్షన్ సిబ్బంది నిరంతర శ్రమ ఫలితంగానే ఈ 104 మొబైల్ ఈరోజు బాధితులకు అందించగలిగాము అన్నారు. పోలీసులు ప్రజల రక్షణలలో, ఆస్తుల రక్షణలలో అనుక్షణం ప్రజల పక్షాన పనిచేస్తోంది. మన కోసం పోలీసు ఉన్నారని భావన కలిగి పోలీసులను కృషిని గుర్తించాలని అన్నారు. పోలీసు శాఖ కృత నిశ్చయంతో పనిచేసి ప్రజలకు పోలీసు సేవలు అందిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమం నందు అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, డీసీఆర్బీ డిఎస్పీ రవి, ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్ సిబ్బంది ఉన్నారు. మొత్తం ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ నుంచి మన నేషనల్ లెవెల్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. మొత్తం మానిటరింగ్ చేస్తుంటాం జీపేని. ఇంకోటి ఇది అయిపోతే మీకు సైబర్ ఫ్రాడ్స్, ఫైనాన్షియల్, నాన్ ఫైనాన్షియల్ ఉంటాయండి. మీరు ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎక్కువ ఫ్రాడ్ అయ్యేది ఏంటంటే చెప్తారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తారు, మా డబ్బులు పోయినాయి అంటారు. కానీ 100% మీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎట్లాంటి డబ్బులు పోవండి.
ఏపీకే ఫైల్స్ ఇవన్నీ వస్తే మీరు ఏమంటే వాట్సాప్లో ఏపీకే అని జస్ట్ టైప్ చేయండి. ఆ ఏ ఫైల్స్ ఉన్నాయో ఆ గ్రూప్ ఓపెన్ చేసి డిలీట్ చేసుకోండి. లేదంటే 100% మీ దాంట్లో ఎవరి ఫోన్ చూసినా ఇప్పుడు 80 90 79 బట్టి అందజేసినటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు ఐపీఎస్ కె నరసింహ సార్ గారికి, అదేవిధంగా అదనపు ఎస్పీ గారికి, సబ్ ఇన్స్పెక్టర్ భాస్కర్ సార్ గారికి, సూర్యాపేట జిల్లా పోలీస్ శాఖ అందరికీ కూడా మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గట్టిగా సపోర్ట్లతోటి వారికి నేరస్తులుగా కావద్దు. మీ యొక్క మొబైల్ ఫోన్ మీకు సురక్షితంగా చేరవేర్చాలి, మీ మొహంలో ఆనందం చూడాలి అనేది పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి నిదర్శనం ఈ యొక్క మొబైల్స్ డిస్ట్రిబ్యూషన్. సో మీరందరూ కూడా ఎక్కడెక్కడనో పనిచేస్తూ రైతువారి పని చేసుకుంటారు, ఉద్యోగాలు చేస్తారు, చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాలు చేస్తుంటారు, గృహిణులు ఉంటారు, అండ్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళందరికీ ఇది మనం వాళ్ళని సంతోషం పెట్టాలి అనే ఉద్దేశం. దీని ద్వారా నా ఒక్క విజ్ఞప్తి ఏంటంటే, పోలీస్ ఎప్పుడు కూడా మీ అందరి కోసం నిస్వార్థంగా నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి డిపార్ట్మెంటు. కాబట్టి మీరు ఎప్పుడు పోలీసుని ఎక్కడ ఉన్నా, ఆయన రోడ్డు మీద ఉండు అంటే మీ మాదిరి ఇంటికి పోవాలని ఆయన కూడా ఉంటుంది. మీరు భార్యాభర్తతో ఏదో సినిమాకో లేకపోతే టెంపుల్కో పోతుండే ఆయనకు కూడా ఉంటుంది. అవన్నీ వదిలిపెట్టి ఆడొక్క పోలీసు నిలబడ్డాడంటే 100 మందికి అరే ఈడ పోలీసు ఉన్నాడు, మనం గౌరవించిపోవాలా అనేటువంటిది మీరు చెప్పాలా. మీరు మీ తోటి సమాజానికి పోలీసుని ఎల్లవేళలా గౌరవిద్దాం. ఎప్పుడూ కూడా పోలీసులో మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళని ఉంటారు, కానీ ఎక్కువ మంది మంచి చేయడానికి ఉంటారు, వాళ్ళని గౌరవిద్దాం. ఎవరైనా మీకు ఇబ్బందులు కలిగజేస్తే మీరు నేరుగా ఎస్ఐ, సిఐ, డిఎస్పి, ఎస్పి వరకు అందరం కూడా మీకోసం మీ యొక్క వినతులు తీసుకోవడానికి అన్ని వేళ సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి మేము సంతోషిస్తున్నాం. పోలీస్ అంటే ఎప్పుడు కూడా వ్యతిరేక భావంతో ఉంటారు. ఎందుకుంటారు? మనకు ఎప్పుడు చూసినా పోలీసులు ఏది చూసినా కేసులు కడుతుంటారు, శిక్షలు వేస్తుంటారు అని ఉంటారు. మరి మన ఇంట్లో ఉన్న 2 పిల్లలను 3 పిల్లలను క్రమశిక్షణలో పెట్టడానికే కష్టమైపోతుంది. మరి అలాంటి సమాజాన్ని క్రమశిక్షణలో పెట్టేటప్పుడు చట్టం పరిధిలో మనం ఇచ్చేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని మీరు గౌరవించాలి, కానీ పోలీసుని ఎప్పుడు నెగటివ్గా చూడొద్దు. మీ అందరికి ఇక్కడ ఎందుకు పిలిచినామంటే, పోలీస్ అంటే మీ అందరి కోసం అర్ధరాత్రి అపరాత్రి 365 రోజులు రాత్రి అనక పగలనక మీకోసం అహర్రాత్రులు కష్టపడి సర్వీస్ చేసే డిపార్ట్మెంట్. మరి అలాంటి డిపార్ట్మెంట్ను ఎప్పుడు కూడా నిందించొద్దు, గౌరవించండి, వాళ్ళ సహాయ సహకారిగా ఉండండి. మన సమాజం నుంచే వస్తుంటారు. మంచివాడు మన సమాజంలోనే ఉన్నాడు, చెడ్డవాడు మన సమాజంలోనే ఉన్నాడు, గొడవలు మన సమాజంలోనే అవుతాయి. మరి ఈ అన్నిటినీ అరికట్టాలంటే పోలీస్ కొన్ని సందర్భాల్లో కఠినంగా ఉంటారు. చట్టాన్ని అమలు చేసే క్రమంలో కొంత ఇబ్బందులకు గురైనటువంటి సందర్భం కూడా ఉంటుంది. దాన్ని మీరు పాజిటివ్గా తీసుకోవాలనేటువంటి ఉద్దేశం. మీరు ఇక్కడికి వచ్చారు అంటే పోలీస్ ఎంత సర్వీస్ చేస్తుంది, ఇక్కడ ఉన్నటువంటి జిల్లా స్థాయిలో ఉన్నటువంటి ఆఫీసర్ నుంచి గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి హోంగార్డ్ ఆఫీసర్ వరకు మీకు 24 గంటలు 365 రోజులు ఈరోజు మీకోసం పనిచేస్తున్నారు. రోడ్డు మీద వెహికల్ చెకింగ్ చేస్తున్నా, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తున్నా, మీకు ఏ చిన్న కేసు అయింది అని అంటే చట్ట పరిధిలోనే అవుతుంది, కానీ ఒకరి మీద కోపంతోటో ఒకరి మీద తాపంతోటో మనం కేసులు నమోదు చేయం. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం దేవాలమ్మ నాగారం గ్రామంలోని శ్రీ స్వయంభూ ఆది మహావిష్ణు దేవాలయంలో తెల్లవారుజాము నుండి ఉత్తర ద్వారాన దర్శనం కల్పిస్తూ ఆలయ సిబ్బంది ఏర్పాట్లు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం దేవాలమ్మ నాగారం గ్రామంలోని శ్రీ స్వయంభూ ఆది మహావిష్ణు దేవాలయంలో తెల్లవారుజామున నుంచి
ఉత్తర ద్వారాన దర్శనం కల్పిస్తూ ఆలయ సిబ్బంది ఏర్పాట్లు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం మొత్తం విష్ణు నామస్మరణంతో మారుమోగుతోంది. 10 సంవత్సరాల క్రితం 100 రోజుల పనిలో భాగంగా తవ్వుతుండగా భూగర్భంలో వెలిసిన స్వయంభూ శ్రీ ఆది మహావిష్ణు విగ్రహాన్ని మా గ్రామంలో ప్రతిష్ఠించారు. తెలంగాణ రాష్ట్రంలోనే స్వయంభూ ఆది మహావిష్ణు విగ్రహం మా దేవదమ్మ నగరం దేవాలయంలో ఉందని, భక్తులకు కోరిన కోరికలు తీర్చే స్వామివారిని ఇక్కడ భక్తుల నమ్మకం ఏర్పడింది. ఒక భక్తుడు తాను కోరుకున్న కోరికలు తీరాయని, అందుకు దేవుడికి రేపు కిలో బంగారం అందిస్తానని తెలిపారు. ఈ సంవత్సరం 10వ వార్షికోత్సవం సందర్భంగా మరియు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారాన దర్శనం కల్పిస్తున్నామన్నారు. హైదరాబాద్ నుండి వేలాదిగా భక్తులు వస్తున్నారు. వారికి కావలసిన ఏర్పాట్లు చేశాము. అనంతరం స్వామివారి కళ్యాణం, అన్నప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు ఆలయ అధికారులు తెలియజేశారు. ఈరోజు వైకుంఠ ఏకాదశి పర్వదినాన మన ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలి. దయచేసి మీరు లైన్లో వచ్చే వాళ్ళు లైన్లో రండి. భాగం చంద్రమా స్థిరతి దీర్ఘమాయు వాసో దదాతి సర్వదేవత్యం వై వాసః సర్వా ఏవ దేవతః ప్రీణాతి యువం వస్త్రాణి పీవ సావసాధే యువో రక్షిద్రామంతవో హతజ్జాః. గోవింద 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 చేతులు ఉంటే పైకెత్తన్నమ్మా. గోవింద 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద లక్ష్మీనారాయణ గోవింద గోవింద. ఒక 2 నిమిషాలు స్వామివారు నాకు అవకాశం ఇస్తాను భావిస్తున్నాం. కళ్యాణ మహోత్సవంలో 2 నిమిషాలు భక్తులకు ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓం నమో నారాయణాయ. ఓం విష్ణు. ఈ స్వామివారు కూడా భూగర్భంలో నుంచి దొరికినటువంటి ఇరవై పృథ్వీల 15లో ఉపాధి హామీ పథకం కింద చేసినటువంటి పనులు ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో ఈ స్వామివారు భూగర్భంలో నుంచి అభివృద్ధి ఆ గ్రామస్తులందరూ కలిసి కూడా ఈ దేవాలయాన్ని ఒక వైభవంగా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో దూది వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నడిమింటి నరేష్ను గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన ప్రభుత్వ విప్ పీర్ల ఐలయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలో దూది వెంకటాపురం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నడిమింటి నరేష్ను గ్రామ సర్పంచ్గా గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తానని తెలిపారు.
ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు కలిసి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ పార్టీలకు అతీతంగా నిరుపేదల అందరికీ అందే విధంగా చేస్తానని పేర్కొన్నారు. నా పేరు నడిమిట్టి నరేష్, దూర్ వెంకటాపురం సర్పంచ్గా నేను 161 మెజార్టీతో గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఎమ్మెల్యే గారు మాపై ఎంతో నమ్మకంతో టికెట్ మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతుతో మా గ్రామ ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ నా మీద నమ్మకంతో భారీ మెజార్టీతో నన్ను గెలిపించడం జరిగింది. రేపు పొద్దున ప్రజల పక్షాన ఏది ఉన్న సమస్యల పట్ల సీసీ రోడ్సే కానీ, అండర్ డ్రైనేజే కానీ, స్ట్రీట్ లైట్సే కానీ, ఇంకేదన్నా ఉన్నా కూడా వారి సమస్యలను మేము ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లతో పాటు మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి కూడా సమస్యలను ఈ సందర్భంగా ఆ సమస్యలను తీర్చిదిద్దామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా ఈరోజు దూది వెంకటాపురం గ్రామం నుంచి సర్పంచ్గా 161 మెజార్టీతో గెలవడం జరిగింది. అలాగే దూది వెంకటాపురం ప్రజలు కూడా నా పైన ఉన్న నమ్మకంతో నన్ను ఇలా 161 మెజార్టీతో గెలిపించడం జరిగింది. వారికి ప్రత్యేక ధన్యవాదములు. ముఖ్యంగా రేపు పొద్దున విలేజ్లో ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఉప సర్పంచ్, వార్డు మెంబర్లతో పాటు నేను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సీసీ రోడ్సే కానీ, అండర్ డ్రైనేజే కానీ, అలాగే స్ట్రీట్ లైట్సే కానీ, ఇంకేదైనా ఉన్న సమస్యలు వాటి విషయాన్ని ఎమ్మెల్యే గారికి మేము మా గ్రామ పంచాయతీ బాడీ తరఫున వెళ్ళి కూడా మేము సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాము. అలాగే రేపు పొద్దున నాపై నమ్మకంతో ప్రభుత్వ విప్పు బిల్ ఐలయ్య గారు కూడా మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి మద్దతు పలికి టికెట్ ఇవ్వడం జరిగింది. నాకు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదములు. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ప్రతి ఒక్క నిరుపేదలకు ఖచ్చితంగా దగ్గరుండి అందే విధంగా నేను కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వాస్తవ్యులు పొట్టా శేఖర్, నాగమణి దంపతుల ఆర్థిక సహకారంతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్ వాస్తవ్యులు పొట్టా శేఖర్, నాగమణి దంపతుల ఆర్థిక సహకారంతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, రోగులు, అన్నార్థులు, ఆసుపత్రి సిబ్బంది సాయి భోజన్ అన్నదాన కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. పవిత్ర ముక్కోటి ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర వైకుంఠ ఏకాదశి నాడు ముక్కోటి దేవతలు ఆయనను దర్శించే పవిత్ర ముక్కోటి ఏకాదశిగా పిలిచే ఈరోజు మంగళవారం అన్నదానం చేయడం తమకు దక్కిన భాగ్యంగా భావిస్తున్నట్లు బాయిజమ్మ సాయి సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి తెలిపారు. ఒకవైపు ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్న సమయంలో ఆసుపత్రిలో అవస్థలతో సతమతమవుతున్న వారికి వైద్యం చేయించుకోవడానికి వచ్చిన వారికి అన్నదానం చేయడం దైవ సేవగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి మరెన్నో మంచి కార్యక్రమాలు ముందు చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు. అన్నదానానికి చేయూతనిద్దాం, ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తి పరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్, రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ పొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, సేవకులు పోతరాజుల తిరుపతి, ఇస్లావత్, వినోద్, ఉప్పట్ల భీమన్న తదితరులు పాల్గొన్నారు. తినరు అన్నం తినరు దాన్ని తీసుకెళ్తారా కింద తింటారుగా అవను తీసుకుపోయాడు అయితే ఉన్నదానే నేను ఫోన్ ఇప్పుడే నేను ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సోమవారం రైమత్ నగర్లోని దళిత్ ఫర్ స్టడీ సెంటర్ డాక్టర్ అంబేద్కర్ భవనం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మూలె వెంకటస్వామి అధ్యక్షతన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి లక్ష్మయ్య మార్గనిర్దేశకత్వంలో నిర్వహించారు. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సోమవారం రైమత్ నగర్లోని దళిత్ ఫర్ స్టడీ సెంటర్ డాక్టర్ అంబేద్కర్ భవనం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ సభ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మూలె వెంకటస్వామి అధ్యక్షతన ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి లక్ష్మయ్య మార్గనిర్దేశకత్వంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ మాజీ చైర్మన్ ఎస్ చంద్రయ్య, బౌద్ధ ప్రముఖ్ డి యాదయ్య, సౌత్ ఇండియా సెక్రటరీ వైద్యనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి లక్ష్మయ్య మాట్లాడుతూ హరిదాస్ను ప్రచారంలోకి తీసుకువచ్చిన ఘనత ఆల్ ఇండియా సమతా సైనిక్ దళకే దక్కిందని తెలియజేశారు. ఈ నూతన సంవత్సర క్యాలెండర్ సభకు హాజరైన వారిలో దాసరి బుడ్డమ్మ చేతుల మీదుగా ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. వక్తలు మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ అంటరాని జాతులపై జరిగే దాడులను ప్రతిఘటించేందుకు, వారిని చైతన్యపరిచేందుకు, వారికి నైతిక విలువలు, శారీరక వ్యాయామం, సమాజం పట్ల బాధ్యతతో మెలగడం, సైనిక శిక్షణతో దృఢంగా వారిని తయారు చేయడం లాంటి ఎన్నో కార్యక్రమాలను ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ చేపట్టే విధంగా సంస్థకు బైలాస్ డాక్టర్ అంబేద్కర్ స్వహస్తాలతో రాసిచ్చాడు. ఇంత ప్రతిష్టాత్మకమైన సంస్థ ఏర్పడి 99 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా సభకు హాజరైన ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షురాలు కె అరుణ, ఎస్ నర్సింగ్ రాజు, బుర్రె వెంకన్న, కోశాధికారి గడ్డం మద్దిలేటి, ఆర్గనైజింగ్ సెక్రటరీ అంబదాసు, గౌతమ్ కుమార్, కార్యవర్గ సభ్యులు దమ్మ సూర్యవంశం, బి ప్రమిళ, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కాడారం వినయ్ కుమార్, ప్రత్యేక అతిథులుగా ఏడి మధు, ప్రతిమ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రొఫెసర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా మట్టంపల్లి మండలం మట్టపల్లి మహాక్షేత్రంలో పవిత్ర కృష్ణానది ఒడ్డున స్వయంభూగా వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలోని శ్రీ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం వేద మంత్రాలతో నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి మహాక్షేత్రంలో పవిత్ర కృష్ణానది ఒడ్డున స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానములో శ్రీ స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం వేద మంత్రాలతో నిర్వహించారు. స్వామివారి ప్రవేశం వైభవంగా పుణ్యక్షేత్రం నందు ఊరేగింపుగా కోలాహలంగా ఏర్పాటు చేశారు. స్వామివారి కార్యక్రమంలో పాల్గొనటానికి ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో వేచేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయంలో పూజలు నిర్వహించడానికి భక్తులు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చి అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అనాథలు, అభాగ్యులు, మానసిక వికలాంగులకు సేవ చేయడం సంతోషదాయకమని కంజర శ్రీను గురుస్వామి తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ఈ సంవత్సరం కూడా అనాథలకు, అభాగ్యులకు, మానసిక వికలాంగులకు అన్నదానం, బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనాథలకు, అభాగ్యులకు, మానసిక వికలాంగులకు సేవ చేయటం సంతోషదాయకమని కంజర శ్రీను గురుస్వామి తెలియజేశారు. నల్గొండ పట్టణ కేంద్రంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లు ఈ సంవత్సరం కూడా అనాథలకు, అభాగ్యులకు, మానసిక వికలాంగులకు అన్నదానం, బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన వంతుగా సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణకు తమ కుటుంబం, మిత్రులు తనకు వెన్నంటే ఉండి సహకారం అందిస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్పో స్వామియే స్వామి మారే అయ్యప్ప మారే పేదలకు నిరుపేదలకు పుష్టిదాస్తులకు మానసిక అందరికీ కూడా కళ్యాణ జరుగుతుంది అన్నదానం కార్యక్రమం జరుగుతుంది స్వామియే శరణం అయ్యప్ప స్వామియే అయ్యప్పో ఎల్ల వేళలా ప్రతి సంవత్సరం కంజరసీనికి భజనలు ఎక్కువ రావాలి. ఆ స్వామి పుణ్యాన సేవలు ఎక్కువ చేయాలి. నిరుపేదలకు సేవ ఎక్కువ చేయాలి. అన్న స్వామి స్వామియే శరణమయ్యప్ప. చిన్నగా కొట్టుకోకూరి అయ్యప్పలు నిమ్మలంగా రారి. లావణ్య నువ్వు కూర్చుంటే ఎడ కనబడతావు లావణ్య, నేను నిన్ను దోలాడుతున్నా. నువ్వు కూర్చొని నోటిస్తే నాకు ఎడ కనబడతావు. రైట్ నా ఇది బెస్ట్. వచ్చేసాం వచ్చండి ఇటు వచ్చేయండి. మీరు తీసుకున్న వాళ్ళు ఇటు రారి. స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే అయ్యప్పో స్వామి మారే అయ్యప్పో స్వామి అప్ప శరణమప్ప స్వామియే. అమ్మా ప్రస్తుత సమాజంలో విద్యార్థులకు ఇంటర్మీడియట్ కోర్స్ కీలకమని, ఆ సమయంలో విద్యార్థులు పట్టుదలతో చదివి ర్యాంకులు సాధించి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్ఆర్ఎస్ ఐఐటి మరియు మెడికల్ అకాడమీ 3వ వార్షికోత్సవ వేడుకలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని ఆర్ఎస్వి ఫంక్షన్ హాల్లో జరిగిన ఎన్ఆర్ఎస్ ఐఐటి మరియు మెడికల్ అకాడమీ 3వ వార్షికోత్సవ వేడుకలలో సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా కోదాడ వంటి పట్టణ ప్రాంతాలలో చదివే విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్య అందించి వారిని జాతీయ స్థాయి ర్యాంకర్లుగా తయారు చేస్తున్న ఎన్ఆర్ఎస్ అకాడమీ కృషి అభినందనీయమన్నారు. ప్రతిభ ఉన్నప్పటికీ రూరల్ ప్రాంత విద్యార్థులు సరైన ఫౌండేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక ఇంటర్మీడియట్లో రాణించలేకపోతున్నారన్నారు. దీనిని అధిగమించేందుకు వచ్చే విద్యా సంవత్సరంలో ఎన్ఆర్ఎస్ ఫౌండేషన్ స్కూల్ స్థాపించడం హర్షణీయమన్నారు. అకాడమీ చైర్మన్ వడ్డే రాజేష్ చౌదరి మాట్లాడుతూ తమ సంస్థ ఆవిర్భావం, దానికి గల కారణాలు, సంస్థ లక్ష్యాల గురించి వివరించారు.
గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన తాను సరైన ఫౌండేషన్ లేక పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు ఈ అకాడమీ ఏర్పాటు చేశామని, అదేవిధంగా స్కూల్ను స్థాపిస్తున్నట్లు తెలిపారు. తమ లక్ష్యాలు సాధించేందుకు తమకు సహకరిస్తున్న విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, లెక్చరర్లకు, సిబ్బందికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం నూతనంగా స్థాపించే ఎన్ఆర్ఎస్ స్కూల్ లోగోలోను లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అకాడమీ అడ్వైజరీ చైర్మన్ రవిశంకర్ రెడ్డి, డైరెక్టర్ మనోహర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, అకాడమీ కరెస్పాండెంట్ వేణుగోపాలరావు, అకాడమిక్ అడ్వైజర్ మైనం రామయ్య, ప్రిన్సిపల్ గంధం వెంకటరమణ, వైస్ ప్రిన్సిపల్ పి నాగేశ్వరరావు, ఏవోలు మౌనిక, పిఆర్ఓ మల్లికార్జున్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. డెవలప్ చేయాలి, ఎలా డెవలప్ చేయాలి. ఈరోజు ఈ ప్రాంతం ప్రజల కోసం, పిల్లల కోసం ఒక ఎన్ఆర్ఎస్ స్కూల్ కూడా ఇక్కడ తీసుకొస్తున్నారు. అది మన ఆలోచన. అంటే దూరదృష్టి ఉన్నవాళ్ళు ఎలా ఆలోచిస్తారని చెప్పడానికి ప్రధానంగా ఆయన. ఇంకొకటి, ఆయన గత 15 సంవత్సరాలుగా సౌత్ ఆఫ్రికాలో ఉంటున్నానని నాకు తెలియజేయడం జరిగింది. సౌత్ ఆఫ్రికా, అది జోహాన్స్బర్గ్ అనే ప్రాంతంలో ఆయన. ఈరోజు ఇక్కడ చూసిన మహాత్మా గాంధీ గారు కానీ ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా వెనకాల ఈయన యొక్క స్ఫూర్తి ఉన్నది అని నాకు అనిపించింది. ఎందుకంటే జోహాన్స్బర్గ్లో వెళ్ళి కూడా మీరు చూసిన అక్కడ గాంధీ గారి విగ్రహం ఉంటుంది, మహాత్మా గాంధీ గారి విగ్రహం ఉంటుంది అక్కడ జోహాన్స్బర్గ్. మ్యాటిస్బర్గ్ అని ఒక రైల్వే స్టేషన్లో ఫస్ట్ క్లాస్లో లక్ష్యాలు ఏముండాలి, చదువుకునే పిల్లలకు ఏ లక్ష్యాలు ఉండాలి. వారు ఎప్పుడు చెప్పేవాళ్ళు, మొదటిది అమ్మ నాన్నలు మనల్ని చూసి గర్వపడాలి. రెండవది, మనం ఏ స్కూల్లో అయితే చదువుకున్నామో, ఏ కాలేజీలో చదువుకున్నామో అదే స్కూల్కి, అదే కాలేజీకి మనం ముఖ్య అతిథులుగా వెళ్ళగలగాలి, చీఫ్ గెస్టులుగా వెళ్ళగలగాలి. మన సంతకాలను ఆటోగ్రాఫ్లుగా మార్చుకోవాలని కలాం గారు పిల్లలకు చెప్పిన మహత్తరమైన 3 లక్ష్యాలు. ఆ లక్ష్యాలు కనుక పిల్లలు సాధించగలిగితే దేశం బ్రహ్మాండంగా తయారవుతుందన్నది ఆయన ఆకాంక్ష. ప్రపంచాన్నే మార్చొచ్చని నెల్సన్ మండేలా గారు అన్నారు. ఆయన సౌత్ ఆఫ్రికాలో అద్భుతమైన విప్లవాన్ని గాంధీ గారి మార్గదర్శనంలో ఆయన ఆదర్శంగా తీసుకొచ్చింది. అదే సౌత్ ఆఫ్రికాలో గత 15 సంవత్సరాలుగా పనిచేస్తూ నా ఊరు కోదాడ ప్రాంతంలో విద్యార్థులు అద్భుతంగా ఎదగాలి అన్న ఒక మహోత్తరమైన ఉద్దేశంతో శ్రీ రాజేష్ గారు, వారితో పాటు వారి పెద్దలు మనోహర్ గారు, తర్వాత రవిచంద్ర గారు, తర్వాత వేణు గారు, వీరందరూ కలిసి ఒక బ్రహ్మాండమైన కాలేజ్ స్టార్ట్ చేశారు, ఎన్ఆర్ఎస్ కాలేజ్. అందులో ముఖ్యంగా పిల్లలకి 11th, 12th, ఇంటర్మీడియట్లో వారికి చక్కని ఐఐటి మరియు నీట్ కోచింగ్ ఇస్తూ గొప్ప విజయాలు సాధించారు. ఈవెన్ ఫస్ట్ బ్యాచ్లోనే
స్టేట్ సెకండ్ ర్యాంక్, తర్వాత రెండో బ్యాచ్ వాళ్ళు స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించడం జరిగింది. దానితో ఆయన ఏదైతే సంకల్పంతో దీన్ని మొదలుపెట్టారో ఆ సంకల్పం చక్కని దిశగా వెళుతుందని మనం అనుకోవచ్చు. దానితో పాటు ఈసారి పిల్లలకు చిన్నతనం నుంచి వాళ్లకు మంచి ఫౌండేషన్ ఇవ్వగలిగితే, వాళ్ళలో మంచి క్రమశిక్షణ మిగతా విషయాలు కనుక డెవలప్ చేయగలిగితే బాగుంటుందని ఈరోజు ఎన్ఆర్ఎస్ కాలేజ్ ఉంది. ఇప్పుడు ఎన్ఆర్ఎస్ స్కూల్ అన్నది ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. వారు ఈరోజు లోగో కూడా ఆవిష్కరించారు. ఏ విధంగా అయితే ఎన్ఆర్ఎస్ కాలేజ్ విజయాలు సాధిస్తుందో ఎన్ఆర్ఎస్ స్కూల్ కూడా ఆ విధంగానే విజయాలు సాధిస్తుంది. నేను రాజేష్ చౌదరి, ఎన్ఆర్ఎస్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్. ఈరోజు మేము 3rd యానివర్సరీ చేసుకోవడం జరిగింది ఎన్ఆర్ఎస్ ఐఐటి మెడికల్ అకాడమీకి. అలాగే ఈరోజు ఎన్ఆర్ఎస్ ఐఐటి మెడికల్ అకాడమీ అంటే ఇంటర్మీడియటే కాకుండా జూనియర్ కాలేజే కాకుండా 1 నుంచి 10వ క్లాస్, నర్సరీ నుంచి 10వ క్లాస్ కూడా స్టార్ట్ చేయాలని ధ్యేయంతో నెక్స్ట్ ఇయర్ లాంచ్ చేస్తున్నాము. దానికి ఈరోజు లోగో, నేమ్ లాంచ్ చేయడం జరిగింది. గౌరవనీయులు జేడి లక్ష్మీనారాయణ గారి చేతుల మీదుగా. సో 1 to 12 ఎన్ఆర్ఎస్లో జాయిన్ అయితే 12th ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయో వాటిలో ప్రతి ఒక్క స్టూడెంట్ సక్సెస్ అయ్యి ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో సక్సెస్ అవ్వాలి అండ్ ర్యాంక్ తెచ్చుకొని బయటికి వెళ్ళాలనే ఆశయంతో 1 to 12 స్టార్ట్ చేయడం జరుగుతుంది. జూనియర్ కాలేజీని ఎలా అయితే సపోర్ట్ చేసి ఆదరించి 3 సంవత్సరాల్లోనే మీరు కాలేజీ పెట్టతారా అనే లెవెల్ నుంచి ఐఐటి రామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి ఆయనతో విషెస్ తీసుకునే లెవెల్కి వెళ్ళాము. అదేవిధంగా మీ సహాయ సహకారాలతో మేము 1 to 12 కూడా అలా సక్సెస్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి ర్యాంకులతో మంచి పేరు తెచ్చుకుంటామని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. విద్యార్థులకు సత్ప్రవర్తనతో కూడిన విద్యాబుద్ధులు నేర్పడం సంతృప్తినిచ్చిందని ముస్టిపల్లి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు అన్నారు. నాంపల్లి మండల పరిధిలోని ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించి డిసెంబర్ 31వ తేదీతో రిటైర్డ్ అవుతున్న సందర్భంగా ముస్టిపల్లి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో ముస్టిపల్లి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని ముస్టిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులుగా విధులు నిర్వహించి డిసెంబర్ 31వ తేదీతో రిటైర్డ్ అవుతున్న సందర్భంగా ముస్టిపల్లి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో ముస్టిపల్లి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు మాట్లాడుతూ 37 సంవత్సరాల నుండి ఎంతోమంది విద్యార్థులకు విద్యాభ్యాసం అందించడం సంతృప్తినిచ్చిందని అన్నారు. ఈ సందర్భంగా కుదాబక్షపల్లి ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు గిరి యాదయ్య రచన చేసిన ప్రశంసా పత్రాన్ని చదివి కీర్తించారు. అనంతరం పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులుగా మునగాల శ్రీనివాసరావు ముస్టిపల్లి పాఠశాలకు అందించిన సేవలను గురించి కొనియాడారు. అదేవిధంగా ఆయన సొంత డబ్బులతో దాతల సహకారంతో పాఠశాల రూపురేఖలు మార్చిన విధానం, ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచినందుకు ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమానికి వక్తగా ఉపాధ్యాయులు నరసింహ వ్యవహరించి అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఓ ఐడి ప్రసన్న కుమార్, గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్, పసునూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు నక్కా యుగేందర్, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలంక గురుపాదం, తెలుగు ఉపాధ్యాయులు కత్తి కృష్ణారెడ్డి, బిరుదోజు దామోదరాచారి, యూటీఎఫ్ నాయకులు జింకల సత్యనారాయణ, నారాయణ, టీయూడబ్ల్యూజే 143 నాంపల్లి మండల అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు, పలువురు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
థ్యాంక్ యూ అన్నగారు. సార్ యొక్క జీవిత చరిత్రను రేఖామాత్రంగా చాలా అద్భుతంగా చిత్రించినందుకు మీ కళానికి మీ గళానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈనాటి కనబడకుండా పోయినట్టు అనాసక్తంగా ఒక మేఘం తెలిసినట్టు జీవితం శ్రమాంగలిసకు రాకముందే చేస్తున్న ఉద్యోగానికి వీడ్కోలు పలుకుతూ విషాద వంశం మీద నుంచి జారిపడ్డ కన్నీటి చుక్క గుండె లోతుల్లో దగ్ధమైనట్టు ఒక వర్షం కురిసిన సాయంత్రం ఎవరు నుంచి ఉద్యోగం వరకు మాస్టారు ఉద్యోగ బాధ్యతను స్వీకరించి 36 వసంతాల 102 రోజుల కాలం పొద్దుపట్టి సాయంత్రం అయినట్టు వీడ్కోలు పలుకుతుంటే జన్మం గౌరవనీయులు మునగాల శ్రీనివాసరావు గారు, నేరవల్లి గోత్రోత్సవ కీర్తి చేసిన మునగాల నారాయణరావు, ధర్మపత్ని కీర్తి చేసిన పార్వతమ్మ పుణ్య దంపతుల గర్భశక్తి ముక్తి బలం గ్రంథాలయం తీర్చిదిద్ది బంగారు పోతలుగా పేరు పెట్టారు. అలాగే పాఠశాల గేట్లు బోర్డును కాంట్రాక్టర్ సహాయంతో గ్రౌండ్లు తెలుగు ఉపాధ్యాయులు బిల్డోస్ గ్రామాల సహకారంతో స్కూల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేసి పాఠశాల కొత్త ఉపాధ్యాయుల్ని పరిచయం చేశారు. అలాగే గాలెంక గురుపాదం గారు, నాంపల్లి గట్ట వెంకటేశ్వర చిత్తపాడు ఈ ఇద్దరు పట్టణాలతో పాఠశాలకు ప్రచారం కల్పించి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం జరిగింది. వాళ్ళకి నేనేం పెట్టుకున్నాను వాళ్ళకి తెలియదు. సప్త రుచులు అని పెట్టుకున్నాను. ఏ ఒక్కరోజు కూడా వాళ్ళు లీవ్ లేకుండా చెప్పకుండా వెళ్ళలేదు. అలాంటి గొప్ప వాళ్ళు నా కనుసన్నల్లో సార్ ఏం చేస్తున్నాడు, ఏం చెప్తున్నాడు అనేటువంటి ఆలోచనతో మరి దాన్నే కనుసన్నల్లో మెరిగినటువంటి ఇది ఒక పెద్ద కుటుంబంగా భావించి మేము పాఠశాలను నిర్వహించుకున్నాం. అందులో మొట్టమొదలు ఎం రమాదేవి గారు. నేను అకాడమిక్ సైడ్ కానీ అడ్మిషన్ డెవలప్మెంట్ సైడ్ కానీ చూస్తే నిజంగా ఆ టీచరు ఏ ఒక్కరోజు కూడా ఆన్లైన్ వర్క్ కానీ మిగతా ఏ పని కానీ ఇట్లా ఫోన్లో వస్తే ఒక్క 10 నిమిషాలు అమ్మ మీరు వచ్చింది ఏం చెప్పి చూడండి ఎట్లా అంటే మీకు ఎట్లా సార్ నేను చేస్తాను. మాకు ఉండేటువంటి సిస్టమ్స్ ఉపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు గారు పదవి విరమణ ఒక పండుగలాగా బంధుమిత్రుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య గ్రామంలో నూతన పాలక వర్గం ఎన్నికైన కొద్ది రోజులకే పదవి విరమణ కార్యక్రమం జరగడం కొంచెం బాధాకరం అయినప్పటికీ వారు ఈ పాఠశాల అభివృద్ధి కోసం నిరంతరం మర్చిపోలేని విధంగా తన విధి నిర్వహణలో ఎక్కడ ఏ పొరపాటు లేకుండా చక్కగా తన బాధ్యతలను నిర్వర్తించి జిల్లాలో ఉత్తమ టీచర్ ప్రధానోపాధ్యాయులుగా జిల్లా కలెక్టర్ గారి చేత ప్రశంసలు పొందడం జరిగింది. పాఠశాల నిత్య కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఈ గుర్తిపల్లి జిల్లా శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వత్ప్రమద సంయుతం సభాకల్పతరుం వందే సభాకల్పతరుం వందే. సభకు నమస్కారం. ఈరోజు పదవీ విరమణ పొందుతున్నటువంటి మురుగాల శ్రీనివాసరావు గారు 37 సంవత్సరాల ఉద్యోగ జీవితానికి పదవీ విరమణ చేస్తున్నటువంటి సందర్భం. వారు శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ఏ విధంగా అయితేంది వాస్తవంగా ఇక్కడికి వచ్చినప్పుడు నేను అది ఎక్కడికి వచ్చినప్పుడు నాకు బయలుదేరబడదు. ఈ పాఠశాల చూసిన వరకల చాలా అదొక పాత కోటలా నాకు అనిపించింది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చినా అని కొంచెం రోజంతా బాగా ఉంది. బయటికి పోతుండ్రు ఎంత చేద్దామమ్మా అని చెప్పేసి అంటే ఆ గేటుకి మా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా సహకారం అందించిండు. ఇద్దరు కలిసి ఆ గేట్ని అనమాట అదిమ్మేయడానికి ఎవరు మేస్త్రి ఎప్పుడు అన్ని 3 గంటలకు పట్టుకొచ్చు. ఆ 3 గంటలకు పట్టుకొచ్చినాక 5 అయితే ఉంటారో చెప్పండి, ఉండరు కదా. మమ్మల్ని నుంచి 6 దాకా తను ఉన్నారు ఉండి ఆ పని చేయించిన తర్వాతనే ఇంటికి పంపించింది మమ్మల్ని. అట్లా అనమాట. అంటే తను చేయడమే కాదు, అంటే నేను నిద్రపోని ఎవరు నిద్రపోని అన్న టైప్ అనమాట.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురాలో డిసెంబర్ 27 నుండి 29 వరకు జరిగిన జాతీయ స్థాయి డ్రిప్ బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్ర డ్రిప్ బాల్ జట్టు ఇబ్రహీంపట్నంలోని వాసవి జూనియర్ కళాశాలకు చెందిన క్రీడాకారులు బాలురు విభాగంలో సెమీఫైనల్స్లో తెలంగాణ రాష్ట్ర జట్టు వర్సెస్ మహారాష్ట్ర జట్టుతో హోరాహోరీగా పోరాడి ఉత్తమ ప్రతిభ కనబర్చి చివరగా 3వ స్థానం కాంస్య పతకాన్ని తెలంగాణ రాష్ట్ర జట్టు క్రీడాకారులు సాధించారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధురాలో డిసెంబర్ 27 నుండి 29 వరకు జరిగిన జాతీయ స్థాయి డ్రిప్ బాల్ ఛాంపియన్షిప్లో తెలంగాణ రాష్ట్ర డ్రిప్ బాల్ జట్టు ఇబ్రహీంపట్నంలోని వాసవి జూనియర్ కళాశాలకు చెందిన క్రీడాకారులు ఆర్ కిరణ్, జె రాజేష్, కోర రామ్ చరణ్, ఈ శ్రీరామ్, ఎస్ రవితేజాలు సీనియర్ బాలురు విభాగంలో సెమీఫైనల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు వర్సెస్ మహారాష్ట్ర జట్టుతో హోరాహోరీగా పోరాడి ఉత్తమ ప్రతిభ కనబర్చి చివరగా 3వ స్థానం కాంస్య బ్రౌన్ మెడల్ పతాకాన్ని తెలంగాణ రాష్ట్ర జట్టు క్రీడాకారులు సాధించారు. డ్రిప్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ డాక్టర్ అరవింద చితోడియా తెలంగాణ రాష్ట్ర జట్టు క్రీడాకారులకు మరియు తెలంగాణ రాష్ట్ర డ్రిప్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఎండి రహమత్కి ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సౌత్ జోన్ డ్రిప్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ వినోద్ మరియు మహారాష్ట్ర డ్రిప్ బాల్ అసోసియేషన్ కార్యదర్శి స్వామి శుభం, ప్రెసిడెంట్ మాన్సింగ్, ఉత్తరప్రదేశ్ డ్రిప్ బాల్ అసోసియేషన్ సెక్రటరీ మాన్ పాల్, తమిళనాడు డ్రిప్ బాల్ అసోసియేషన్ కార్తికేయన్ తదితరులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎంపిక చేసి జనవరి 27 నుండి 31 వరకు నేపాల్ దేశంలోని పోరాకాలో జరగబోయే ఇంటర్నేషనల్ ఫస్ట్ సౌత్ ఏషియా డ్రిప్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో పాల్గొంటారని డ్రిప్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ డాక్టర్ అరవింద్ చితోడియా తెలిపారు. रहमत देखिए कितने अच्छे लोग हैं, घर में भी प्रताड़ित होते हैं शायद और यहाँ भी हो रहे हैं. ड्रिप बॉल एक ऐसा खेल, इस खेल में सबसे पहले 2 चीज़ों का बेहद ख्याल रखा गया है कि एक्सपेंसिव ना हो. हम कोई भी खेल खेलते हैं, मैं फेंसिंग का इंटरनेशनल प्लेयर रहा, एक्स सर्विसमैन हूँ, तो जैसे फेंसिंग गेम ऐसा है कि उसमें कॉस्टली इक्विपमेंट्स हैं, गरीब बच्चा नहीं एफर्ड कर सकता, या जो मीडियम फैमिली है वो भी एक बार इक्विपमेंट्स खरीद सकती है. और डेली अपनी तलवार टूटती है तो एक तलवार जो है 5-6 हज़ार रुपये की आती है, तो एफर्ट तो ड्रिप बॉल इसलिए चुना. और ये एक ऐसा पोल है, अगर आप चाहो तो इस पोल को 500 रुपये में भी तैयार कर सकते हो. किसी कबाड़े की जो स्क्रैप शॉप जो होती है उसके पास जाएंगे तो लोहे के पोल आपको मिल जाएंगे, आप उसको वेल्डिंग कराएंगे तो 500 से 600 रुपये में भी आप इसको बना सकते हैं. हमने यहाँ पर 2 पोल रखे हैं, एक लोहे का पोल है, एक स्टील का है. स्टील का पोल बेहद कॉस्टली है, वो 4000 का है और ये 2000 का है. ये इसलिए हमने 2 बनाए हैं कि अभी किसी ने इस बारे में कोई सोचे कि मैं स्टील का बनाता हूँ तो वो भी हमने लाकर रखा हुआ है. ड्रिप बॉल खेल इस मार्च से पहले मतलब इस सेशन के खत्म होते उत्तर प्रदेश ओलंपिक एसोसिएशन से ये अप्रूव हो जाएगा. और रही बात जो अदर स्टेट ओलंपिक एसोसिएशन हैं, आप अपने यहाँ पर सोसाइटी रजिस्टर्ड कीजिए, सारे रूल्स आपको पता हैं, तो यूपी ओलंपिक के लेटर के बेस पर आप अपने स्टेट में भी अप्रूवल ले सकते हैं. दूसरा, सीबीएसई के साथ हमारी मीटिंग जो हुई है बहुत ही पॉजिटिव हुई है और हो सकता है कि मार्च से पहले हमारा गेम ड्रिप बॉल सीबीएसई की डेमोस्ट्रेशन गेम की लिस्ट में आ जाए. ड्रिप बॉल फेडरेशन के पास सोर्सेज की कोई कमी नहीं है. इस वक्त हमारे पास जो कमी है वो कमी हमारे पास सिर्फ डॉक्यूमेंट्स की, कि हमारे इवेंट्स कितने स्टेट्स में हो रहे हैं. और जितने भी स्टेट सेक्रेटरीज हैं, आपका सपोर्ट मुझे ये चाहिए कि आप अपने स्टेट में जाएं और अधिक से अधिक जो आपके सीबीएसई स्कूल्स के प्रिंसिपल्स आपके फ्रेंड हैं उनसे एक लेटर लिखवाएं टू द जॉइंट सेक्रेटरी मंजीत सिंह सीबीएसई कि ड्रिप बॉल का कोर्ट हमारे स्कूल में है
और ड्रिप बॉल हमारे यहाँ पर खेला जाता है। एक लेटर मुझे चाहिए, क्योंकि ड्रिप बॉल खेल को ही हमने इसलिए चुना है कि हर सीबीएसई स्कूल्स में बास्केटबॉल कोर्ट होता है, तो बास्केटबॉल कोर्ट को ही ध्यान में रखकर ये गेम चुना गया है। और आपको ये लग रहा होगा कि ये पोल की जो हाइट है 5.5 फीट है और काफी हाइट कम है, आप इसमें इजीली जो है वॉलीबॉल को बास्केट कर देंगे, तो आप नहीं कर पाएंगे। ओके राइट। सर जी समझ कल एक छोटा वाला पेज सर आ जाइए सर समझ। अरे कल एक ये थे ना जिसमें आधा स्कोरिंग शीट था और आधा वो था। ओके सर ओके। आधा रूल बुक था और आधा स्टोरी था उसमें। ड्रिप बॉल एक ऐसा खेल जो बास्केटबॉल के कोर्ट पर खेला जाता है। 18x28 का इसका कोर्ट होता है। इस तेलंगाना के बाद मैच स्टार्ट। इस मैच के रेफरी हैं अनुभवी मासिक जी और सुभाष स्वामी जी। इसके बाद जो टीम इस सेमीफाइनल में से जीतेगी वो फाइनल में प्रवेश करेगी। इससे पहले कि हमारे अनुपम रहमत तेलंगाना सेक्रेटरी, आप सर का जो है वेलकम करें। विनोद जी एपी सेक्रेटरी प्लीज सबको मोमेंट दो। इसी बीच मेरे भाई डॉक्टर राम तनवर डॉक्टर राम तनवर जो कि डेंटिस्ट हैं, और इन्होंने कल बात हुई तो बोले कि सर एक वर्कशॉप कर देते हैं, जितने भी खिलाड़ी आए हैं उनकी डेंटिस्ट को लेकर, दांतों को लेकर कोई समस्या तो नहीं है। तो मैंने कहा इतना टाइम नहीं है, लेकिन आप आइए। और हमारे तो मैं चाहूँगा कि हमारे राठौर जी कौन है, राठौर एक मूवी आई थी अक्षय कुमार की, तो मैं चाहूँगा कि जोरदार तालियां। मैं चाहूँगा हमारे बीच म्यूनिसिपल कॉर्पोरेशन पुणे के जॉइंट सेक्रेटरी मिस्टर दांडेकर जी हमारे बीच हैं, जॉइंट कमिश्नर हैं डोनकर, मिस्टर शिवाजी, मैं शिवाजी नाम ही लेता हूं। जय शिवाजी, जय महाराष्ट्र। तो शिवाजी जी का हम वेलकम करेंगे। तो मैं हेडलाइंस మరోసారి రబీ సీజన్ కి సంబంధించి యూరియా పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్న రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్. సూర్యాపేట జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా ముక్కోటి వైకుంఠ ఏకాదశి పూజలు. సూర్యాపేట జిల్లాలో రికవరీ చేసిన సెల్ ఫోన్లను బాధితులకు అందించిన జిల్లా ఎస్పీ నరసింహ. నాగారం గ్రామంలోని శ్రీ స్వయంభూ ఆది మహావిష్ణు దేవాలయంలో తెల్లవారుజామున నుంచి ఉత్తర ద్వారాన దర్శనం కల్పిస్తూ ఆలయ సిబ్బంది ఏర్పాట్లు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరుపేదలకు అందే విధంగా చేస్తా దూది వెంకటాపుర గ్రామం సర్పంచ్ నడిమిటి నరేష్. పొట్ట శేఖర్ నాగమణి సహకారంతో సాయి భోజన్ ఆధ్వర్యంలో గర్భిణీలకు, బాలింతలకు, డయాలసిస్ పేషెంట్లకు అన్నదానం. ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. మట్టపల్లి పుణ్యక్షేత్రంలో వైభవంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. మానసిక వికలాంగులకు అన్నదానం నిర్వహించిన కంజర శ్రీను గురుస్వామి. విద్యార్థులు జాతీయ స్థాయి ర్యాంకులు సాధించి తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని పిల్లలకు పిలుపునిస్తున్న జేడి లక్ష్మీనారాయణ. విద్యార్థులకు సత్ప్రవర్తనతో కూడిన విద్యాబుద్ధులు నేర్పడం సంతృప్తినిచ్చిందన్న ముష్టిపల్లి గెస్టెడ్ ప్రధానోపాధ్యాయులు మునగాల శ్రీనివాసరావు.
జాతీయ స్థాయి డ్రిప్ ఛాంపియన్షిప్ లో కాంస్య పతకం సాధించిన ఇబ్రహీంపట్నం వాసవి జూనియర్ కళాశాల జట్టు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.